స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ సమయమందు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి ఈ రీతిగా యూట్యూబ్ లైవ్ పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. సమయమందు ప్రియ దేవుని బిడ్డరా, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని మనము ఆశిస్తూ ఉంటాం. మన జీవితంలో మన స్థితిగతులను బట్టి కొన్ని గొప్ప కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉంటాం. అది మన కోరిక, మన ఆలోచన, దేవుని చిత్తమైనది. దేవునికి లోబడితే సమస్తము సాధ్యమని నీకు నాకు తెలుసు. కానీ ఆ కార్యాలు చూడాలంటే ఒక స్టేజ్కి వెళ్ళాలి. ఏంటంటే ఆ స్టేజ్ ఎక్కడుందండి? ఆ స్టేజ్ దేవునికి లోబడి జీవించడమే నీ స్థితిగతులు మార్చేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డరా, గొప్ప స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు దేవునికి లోబడినప్పుడే నీ స్థితిగతులు మారతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డరా, ఈ సమయంలో ఒక్క పరిచర్యకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, నాయన ఈ సమయం అంతా నాయన నీ పాదసన్నిధికి వస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. నీ సేవకుని నిలబెట్టి ప్రభా నాయన ఈ పరిచర్య ద్వారా ప్రభా మరి అనేకులతో మాట్లాడలాగిన ప్రభా అయ్యా తలపెట్టి నీ కార్యం పట్ల నీ కృప చూపిస్తుంది. కొందనాలు నీ సేవకుడిని మాట్లాడుతుండగా నాయన నీ బిడ్డలతోటి అనేకులతోటి ప్రభా ఈ మాటలు తెలియపరుస్తున్నందుకు, లోతైన మర్మాలు తెలియపరిచి నీ బిడ్డలతో నాతో మందరితో మాట్లాడుతున్నందుకు, మాకు కావలసిన అయా వర్తమాన్ని అందింప చేస్తున్నందుకై నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్, దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు జరగాలని కోరుతాము. అవి ఎలా జరుగుతాయని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి కొన్ని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఏంటయ్యా లేఖనాలు అంటే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది. అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే మరి దేవుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. మనము దేన్ని ఎక్కువగా తెలుసుకోవాలి, దేని విషయంలో మనం జ్ఞానం కలిగి జీవించాలంటే అని అంటున్నాడు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. దేవుని తెలుసుకోవడం ద్వారా, దేవుని ఎరిగి ఉండటం ద్వారా, దేవునికి లోబడటం ద్వారా, వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను కలిగి జీవించడం ద్వారా ఆ బలం మనం పొందుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒక సెంటెన్స్లో, తమ దేవుని ఎరిగిన వారు. ఎంతమంది దేవుని ఎరిగి ఉన్నారు? ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? ఎంతమంది దేవునికి లోబడి ఉన్నారు? లోబడాలన్న ఆలోచన ఎంతమంది కలిగి జీవిస్తున్నారు?
తెలుసుకోవాలని తపన, ఆశ ఎంతమందికి అయితే ఉంది అని అంటూ ఉన్నాడు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఏం కలిగట? బలము. హల్లెలూయా. మనకు బలము ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరిస్తారు? లోకంలోంచి తీసుకువెళ్ళమా? బయట నుంచి ఎవరన్నా ఇవ్వగలరా? లోకంలో ఇచ్చే బలమంతా కూడా వ్యర్థము. లోకంలో జరిగే బలమంతా కూడా వ్యర్థము. లోకంలో ఎవరిచ్చినా బలం కొద్ది కాలమే. నేనున్నా నీకు అండగా, నేనున్నా నీకు తోడుగా అని మాట సహాయం మాత్రమే చేయగలుగుతారు. కొంతమంది ధనం ద్వారా ఇచ్చే బలం ఉంటుంది, కానీ ఆ బలము కూడా కొద్దిసేపు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే. కానీ శాశ్వతమైన బలము, శాశ్వతమైన పరిష్కారము, శాశ్వతమైన దీవెన, శాశ్వతమైన కృప ఏ ఒక్కరు ఇవ్వలేరు ఈ భూమి మీద. నీకు ఒక ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే శాశ్వతమైన బలాన్ని నీకు ఇవ్వగలరు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, దేవుని ఎరిగిన వారికి ఆయన బలాన్ని చేకూరుస్తానంటున్నాడు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డరా, నువ్వు దేవుని ఎరుగుంటేనే గొప్ప కార్యాలు చూడగలవు, చేయగలవు, కలిగి జీవించగలవు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకంటూ ఒక బలం ఉందంటే, నీకంటూ ఒక ఆధారం, నీకంటూ దేవుడు ఏర్పాటు చేసిన కృప ఏంటో తెలుసా? నీ గుండెకు ధైర్యము, బలము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారు బహు ధైర్యం కలిగి జీవిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎక్కడి నుంచి ఆ ధైర్యాన్ని పొందుకుంటావు, ఎక్కడి నుంచి ఆ బలాన్ని పొందుకుంటావు అంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు బహు ధైర్యం కలిగి జీవించడానికి దేవుని యొక్క ప్రసన్నత నీ మీదకి వస్తుంది. చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అది చాలా ఈజీ కాదు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు సమర్పణ కలిగి జీవిస్తావో, దేవుడికి ప్రతిష్టమైన మనిషిగా నువ్వు జీవిస్తావో, అప్పుడు ఆ బలము నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిష్టమైన జీవితం ఎవరన్నా జీవించారా బైబిల్లో? అట్టి బలాన్ని ఎవరన్నా పొందుకున్నారంటే మీకు అందరికీ తెలుసు. శాంసన్ గారు బహు బలవంతుడు, నాజీరు చేయబడిన వ్యక్తి. తన తల మీద మంగళ కత్తి ఎంతవరకు పెట్టలేదు. అలాంటి వ్యక్తి బలం కలిగి జీవించాడు, దేవునికి ఒక ప్రతిష్ఠుడిగా జీవించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ కార్యం తలపెట్టాలన్నా ప్రార్థన చేసి బయటికి బయలుదేరినప్పుడు బహు బలముగా కార్యాన్ని జరిగించేవాడు. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి ఎంతమంది శత్రువులు వచ్చినా వారందరినీ తునకలుగా కొట్టేసేవాడు. వారందరినీ కూడా లెక్క చేయకుండా జయించేవాడు ఈజీగా. ఎందుకంటే దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి లోబడ్డాడు కాబట్టి, నాజీరు చేయబడ్డాడు కాబట్టి, ప్రతిష్ఠుడిగా జీవించాడు కాబట్టి, ఈరోజు నీవు నేను కూడా ప్రతిష్టమైన జీవితం జీవించినప్పుడే ఆ బలాన్ని, ఆ గొప్ప శక్తిని పొందుకోగలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎరిగి ఉంటేనే, దేవుని ఎరిగి ఉంటేనే బలం కలిగి గొప్ప కార్యాలు చూడగలుగుతావు. దేవుని ఎరగకుండా, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తాన్ని కలిగి జీవించకుండా, ఆయన హృదయాన్ని నువ్వు ఆకర్షించాలంటే ఆయనకి నువ్వు లోబడాలి. సమస్తం విడిచిపెట్టాలి. లోకాసరమైన ఆశలు, మనసు అన్నిటి విడిచిపెట్టాలి అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2:16-17 అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడంబము అదంతా కూడా లోక సంబంధమైందే, నీకు బలాన్ని చేకూర్చలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము జరిగించేవారు ప్రియ దేవుని బిడ్డలారా నిరంతరం నిలుచును. లోకంలో అంతా నశించిపోతుంది. దేవుని చిత్తము ఎవరు జరిగిస్తారో వారు నిరంతరం నిలుచుని లేఖనము తెలియపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ లేఖనం ప్రకారం నువ్వు జీవించినప్పుడు, ఈ లేఖనానికి నువ్వు లోబడినప్పుడు, వాక్యాన్ని చూసుకొని నీ హృదయంలో భద్రంగా దాచుకున్నప్పుడు, దేవుని నిన్ను భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఆలోచన చెయ్యి, గ్రహించు. నిజమే కదా, దేవునికి లోబడినప్పటి కదా దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని చిత్తమేంటో తెలియనప్పుడు దేవుడి కార్యాలు ఎలా చూడగలుగుతాం? ఆయనకి లోబడపోతే ఆ కార్యాలు ఎలా చూడగలుగుతాం? ఏమీ చేయలేము. గొప్ప కార్యాలు నీ కుటుంబంలోనే గొప్ప కార్యాలు జరగాలి అని కోరుకున్నప్పుడు దేవునికి లోబడినప్పుడే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరుస్తాడు. ఎవరికన్నా ఎవరి జీవితంలో అలా ఏర్పరిచే ఉంటాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూద్దాం, ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటయ్యా ఆ ప్రణాళిక అంటే చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది కనుక నా సన్నిధి వారి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అయితే చితిసారపు మానుతో, హల్లెలూయా, చితిసారపు మానుతో నీ కొరకు ఓడ చేసుకొనము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపట దానికి కీలు పోయేవాళ్ళను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా కూడా ఎవరి గురించి చెప్తా ఉన్నాడండి? నోవాహు గురించి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాహు గురించి తెలియపరుస్తున్నాడు దేవుడు. నోవాకి ఎంత గొప్ప బలాన్ని ఇచ్చాడో, ఎంత శక్తినిచ్చాడో, ఎంత కృపనిచ్చాడో ఆ కుటుంబానికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఆ కుటుంబం మాత్రమే దేవుడికి లోబడి ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించింది. మరి దేశంలో ఎవరన్నా లోబడేది ఎవరు లేరు, ఎవరు కనపట్ల. భూమి మీద యథార్థంగా ఎవరన్నా జీవించారంటే నోవాహు ఒక్కడే భయభక్తులు కలిగి దేవునికి లోబడి కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు నోవాహుతున్నాడు అంటున్నాడు, నోవాహు సమస్త శరీరాల మూలముగా ఈ భూమిని బలాత్కారంతో నిండిపోయింది కనుక నా సన్నిధి వారి అంతం వచ్చేసింది, ఇప్పుడు వారిని నాశనం చేయబోతున్నాను. అయితే ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను. దేంతోడంట? భూమితో కూడా నాశనం చేస్తాను. భూమి కూడా ఉండదు, దాన్ని కూడా తీసేస్తాను. వారు నివసించిన స్థలము కానీ, వారి వస్తువులు కానీ, వారిదంటూ ఏది ఆ స్థలము కూడా లేకుండా చేసేస్తానన్నాడు. చూసావా? దానికి స్తోత్రం, ఆమేన్. దేవుడు నాశనం చేయాలని కోరుకున్నప్పుడు వారికి సంబంధించిన జ్ఞాపకం కూడా లేకుండా చేస్తాడు. మరి దేవుడికి లోబడి జీవించినప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన కృప, నా సన్నిధి వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును, చితిసారపు మానుతో నీ కొరకు ఓడ చేసుకొనము. ఆమేన్, హల్లెలూయా. ఇది గొప్ప కార్యం కదండి. భూమి అంతా నేను నాశనం చేయబోతున్నాను, నీ కొరకు చితిసారపు మానుతో ఒక ఓడను తయారు చేసుకోమంటాడు. ఎందుకు అయ్యారంటే నీవు నీ కుటుంబం రక్షించబడాలని, కాపాడబడడం కోసం ఒక సేఫ్ జోన్. ఆ ఓడలో మీరు ప్రశాంతంగా నీవు నీ కుటుంబం నీతో పాటు సమస్త జంతువులు కొన్ని అందులో ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే మనం దేవుడికి లోబడి ఉండాలి. అందరి మీదకి ఎంత వచ్చింది, ప్రపంచం మీదకి ఎంత వచ్చింది, కానీ నీ కుటుంబం సేపులో ఉండాలంటే నువ్వు దేవునికి లోబడాల్సిందే, దేవుడి మాటకు విధేయత చూపించాల్సిందే. దేవుడి మాటకు విధేయత చూపించిన వారి జీవితంలో ఎన్నిక లేని వారిని గొప్ప స్థితిలో దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో, దేవుని వాక్యానికి లోబడతావు, దేవుని మాటకు లోబడతావు, దేవుడు స్వరాన్ని వినటానికి నువ్వు ప్రయత్నిస్తావు, వినగలిగిన మనసు నీకు ఉంటుందో,
ఆయన స్వరం వినాలని నువ్వు అడిగినప్పుడు, ప్రభువా నీవు నాతో మాట్లాడి అడిగినప్పుడు ఆయన స్వరాన్ని నీకు వినిపింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ స్వరం నువ్వు మాత్రం వినగలవు, నీకు మాత్రం తెలియపరచబడుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి, లోబడితే వాళ్ళు కూడా వింటారు. లోబడిని ప్రజలకు శ్రమ, హల్లెలూయా, లోబడిన ప్రజలకు శ్రమ. లోబడే వారు రక్షించబడిన ప్రజలు, ఏర్పరచబడిన ప్రజలు. దేవుని బిడ్డ, ఈరోజు నోవా కూడా ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు. దేవుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. సమస్తమంతా నశించిపోయేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇది గొప్ప కార్యం కాదంటారా? దేవునికి స్తోత్రం. ఆమేన్. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి పరిస్థితులైనా సరే నీవు నీ కుటుంబం సేపుగా ఉండాలంటే నువ్వు దేవునికి లోపడాల్సి, నీ కుటుంబం అంతా కలిసి మోకరించి ప్రార్థించాల్సిందే. నీ ఇంట్లో ఒక బలిపీఠం కట్టాల్సిందే. ఆ బలిపీఠం ఆరకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, దానికి వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే అక్కడ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని అంటాడు, 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిలెను. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, 150 దినముల తర్వాత దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. అయ్యో, సృష్టి అంతా నాశనం చేయబడింది. నోవా కుటుంబం మాత్రమే జలప్రలయంలో రక్షించబడ్డారు. అయితే వాళ్ళు ఒక ఓడలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తినడానికి ఉందా లేదా, ఎటువంటి స్థితిలో ఉన్నారని ఒక్కసారి ఆయన నోవా కుటుంబాన్ని, నోవాకుని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే స్థితిగతులు నువ్వు కలిగి జీవించాలా. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటున్నాను. ఇంకొక తరుణములో యోబుతోటి, హల్లెలూయా, నువ్వు భక్తి చేస్తున్నప్పుడు దేవుడికి జ్ఞాపకం తెలియజేస్తుంది, జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నిన్ను ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకురావడం కోసము దేవుడు కొన్ని ప్రణాళికలు ఏర్పరుస్తాడు. అంటే ఆమేన్. నీ కోసమే, ఎవరి కోసమే కాదండి, నీ కోసమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 150 దినముల తర్వాత మరలా జ్ఞాపకం చేసుకున్నాడండి. హల్లెలూయా. ఎన్ని రోజుల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, దేవుడు చూస్తున్నాడు. కానీ జ్ఞాపకంలోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు మనల్ని ఒక మనిషి జ్ఞాపకం చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ మన ఇంటి వారు జ్ఞాపకం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు జ్ఞాపకంలో ఈరోజు నీవు నేను ఉన్నామంటే హల్లెలూయా, దానికి స్తోత్రం. దానికి కారణము నీ భక్తే, నీ యథార్థతే, నీ నీతే. దేవుని ఎరిగి ఉన్నావు కాబట్టి, దేవుడి జ్ఞాపకంలో ఉన్నావు కాబట్టి, దేవుని తెలుసుకున్నావు కాబట్టి, పాపం నీలో లేకుండా జీవిస్తున్నావు కాబట్టి, భూ సంబంధమైన వాటి మనసు పెట్టకుండా జీవిస్తున్నావు కాబట్టి, పైన వాటిని వెతికేవాడిగా ఉన్నావు కాబట్టి, ఆయన మీద ఆనుకొని జీవిస్తున్నావు కాబట్టి, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాణ్ణి నేను పూర్ణ శాంతి గలవానుగా చేస్తానని దేవునికి వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. నీ మనసు దేని మీద ఆనుకోనొద్దు, వ్యర్థమైన వాటి మీద ఆనుకోవద్దు. దేవుని మీద ఆనుకొని జీవించినప్పుడే దేవుడు జ్ఞాపకంలో ఉంటావు. హల్లెలూయా. జ్ఞాపక గ్రంథంలో ఉంటావు, ఆయన గ్రంథంలో ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మరొక మాట తెలియపరుస్తున్నాడు. 14వ అధ్యాయం 21వ వచనం. మోసే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిని నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యన ఆరిని నేల మీద నడిచిపోయిరి.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పలు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక గొప్ప కార్యము దేవుడు మోసే ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఏమని జరిగిస్తున్నాడు? మోసే సముద్రం వైపు చేయి చాపాడు. ఆ రాత్రి బలమైన తూర్పు గాలి చేత సముద్రం మీద హల్లెలూయా సముద్రం మీద ఆ గాలి చేత విసరగా దేవుని బిడ్డరా దానిని ఆరిని నేలగా చేశాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మోసే దేవుడి వైపు చేతులెత్తి మొరపెట్టి ప్రార్థన చేసేవాడు, అలా ప్రార్థన చేసేటప్పుడే దేవుని గొప్ప కార్యము అతని పట్ల జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అతను ఎప్పుడు ప్రార్థన చేసేది వేరు, కానీ అవసరానికి ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ఏర్పాట్లో మనం ఉన్నామంటే, కానీ కృపలో ఉన్నామంటే వెంటనే ఆయన చర్య తీసుకుంటాడు. నీ పట్ల కార్యాలు వెంటనే స్టార్ట్ చేసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ ప్రజల ముందు సముద్రం ఉంది, శ్రమ వచ్చింది, వాళ్ళు దాన్ని దాటిపోవాలి, లేకపోతే వెనకొస్తున్న ఐగుప్తు జనము వాళ్ళని నశింపజేస్తారని భయంతో వణుకుతో మోసేని వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా, ఐగుప్తులో ఉన్న బాగుండేది కదయ్యా, ఎందుకయ్యా ఇక్కడ తీసుకొచ్చి ఆపేసావు, వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారయ్యా, ఇప్పుడు ఏంటి అని మోసేని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు ఆ సముద్రాన్ని గాలి చేత విసర్జింపజేసి ఆరిన నేలగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజల కుటుంబాన్ని రక్షించాడు మోసే ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు ద్వారా ఏ కార్యమైనా నీ కుటుంబానికి దేవుడు చేయగలడు, కానీ దైవజనుడికి మనం దగ్గరలో ఉండాలి ఇప్పుడు కూడా. హల్లెలూయా. దైవజనుడికి మనం ఏమాత్రం దూరం చేసుకునే వారుగా మనం ఉండకూడదు. ఎందుకనంటే దేవుడు దైవజనం ద్వారా మనకి కొన్ని మాటలు తెలియపరుస్తాడు. మన జీవితాన్ని గురించిన మాటలు, ఆ వర్తమానం తెలియపరుస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని తెలియపరుస్తున్నప్పుడు మనం సరిచేసుకునే విధానం మనలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి అలాగ చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే అక్కడ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులోనే నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోనే లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచిను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. అయ్యా, సూర్యుడు ఆగిపోవాలి, హల్లెలూయా, గిబియోనులో నిలవాలి, చంద్రుడు నీవు అయ్యాలో లోయలో నిలువు, చీకటి పడిపోకూడదు, అలాగే వెలుతురు కనబడుతూ ఉండాలి, యుద్ధం జరిగేంత వరకు చీకటి పడకూడదు అని దేవునికి వాళ్ళు మొరపెట్టి ప్రార్థించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు, పోరాడి గెలిచే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని బిడ్డలారా, సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యెహోషువ మొర విని అలాగ జరిగిన కార్యము, సూర్యుడు ఆగిపోవడం, చంద్రుడు ఆగిపోవడం, ఇలాంటి కార్యము మరి ఎన్నడూ కూడా జరగలేదట. ఇంత గొప్ప కార్యము యెహోషువ జీవితంలో దేవుడు చేశాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. అర్థం చేసుకుంటే
నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. కానీ నీవు నేను ఆ కార్యాలు చూసి సిద్ధపడిన మనస్సు ప్రత్యక్షత కలిగి జీవించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ కార్యాలు మనం చూడలేకపోతున్నాం. దానికి కారణము నీవే. ఆ గొప్ప కార్యాలు చూడాలంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి లోబడి యెహోషువలే మొరపెట్టి ప్రార్థన చేయి. ఎంతమందో సేవకులు వచ్చారు, అయ్యా మా దగ్గర యెహోషువని పిలిచారు, వెళ్ళలేదు. నమ్మకంగా నిలబడ్డాడు, మోసే దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. మోసే తర్వాత యెహోషుకే ఆ నాయకుడిగా ఉండే లక్షణాలు దేవుడు ఆయనకి ఆ కార్యం చేయడానికి అవకాశం ఇచ్చి ఆయన నిలబెట్టుకున్నాడు నాయకుడిగా. ఆయనలో లక్షణాలు ఉన్నాయి. దేవుడు కూడా నేను నిలబెట్టుకోవాలంటే ఆయనకు నువ్వు లోబడి ఆ లక్షణాలు కలిగి జీవించినప్పుడు, ఆ నమ్మకత్వం కలిగి నువ్వు జీవించినప్పుడు, నీ సేవకుడి మీద ఉన్న ఆశీర్వాదము, అభిషేకము నీ మీద కూడా రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వెంత వాడివైనా పర్వాలేదు, చిన్నవారైనా పెద్దవారైనా దేవునికి లోబడి జీవించినప్పుడే ఈ గొప్ప కార్యాన్ని చూడగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా అని అంటాడు యెహోషువ 6:20 చూసినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఇక మీద నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములను, కట్టడలు, విధులు ఎవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యెహోవా ఐగుప్తు మీద, ఫరో మీదను, అతని ఇంటి వారి మీదను బాధకరములైన గొప్ప సూచక్రియలు, అద్భుతములు మన కన్నుల ఎదుట కనపరిచి తాను పితరులతో ప్రమాణము చేసిన దేశం మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడి నుండి మనల్ని రప్పించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు నిత్యమైన మేలు కలుగుటకు యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొన వలని మీకు ఆజ్ఞాపించను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధి ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన స్థలానికి మనం వెళ్ళాలంటే ప్రియ దేవుని బిడ్డరా, ఆ మాటలు బట్టి మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి, ఆజ్ఞలను బట్టి మనం జాగ్రత్తగా జీవించినప్పుడే ఆ వాగ్దాన దేశానికి మనకు వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో ఏ ఏ విషయాల్లో మనం అడుగుతామో వాటన్నింటిలో మనము ముందుకు వెళ్ళగలమా లేదనేది మనం సరిచూసుకోవాలి. ఒకసారి దేవుని అడిగి చూసుకున్నప్పుడే అవకాశం ఇచ్చేది దేవుడే. యేసుప్రభువారే నీకు నాకు ప్రతి దాంట్లో అవకాశం ఇచ్చేది ఆయనే. నీ స్థితిని మార్చేది ఆయనే. నిన్ను గొప్ప స్థితికి తీసుకెళ్ళేది ఆయనే. టాపిక్ అంటే తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, చూసేదరు, చేయగలుగుతారు. ఎవరు అండ, ఎవరు దండ అవసరం లేదు, ఎవరు సపోర్ట్ నీకు అవసరం లేదు. నువ్వు దేవుల్లో ఉండి ఆయన ఎరిగి ఆయనకి లోబడి శ్వాసతో ముందుకు సాగిపోయినప్పుడు ఆయనే నిన్ను నడిపించేవాడైనాడు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, మరి అలాగ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14, 16 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14, 16 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె నాయెను. సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని
చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడతో ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకలతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొప్ప కార్యం కాదా? హల్లెలూయా. ఒక మనిషి 1000 మందిని చంపడం ఏంటి? ఎంత శక్తి, ఎంత బలం, ఎంత గొప్ప కార్యము దేవుడు సంసోను పట్ల జరిగించాడంటే చాలా గొప్ప కార్యము. హల్లెలూయా. అతని చేతులు సంఖ్యలు ఉన్నాయి, తాళ్ళతో కట్టి పడేస్తున్నాడు ఆయన. అతని చేతులను విడిపోయాను. యెహోవా ఆత్మ అతని మీదకి ఎప్పుడు వచ్చిందో ఈ సంఖ్యలన్నీ తెగిపోయాయి తునాతునకలుగా. ఆ బంధకం నుంచి బయటకు వచ్చాడు. గాడిద పచ్చి దవడ తీసుకున్నాడు, 1000 మందిని చంపేశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఈ కార్యం జరిగింది. అతడు నార్మల్గా ఉన్నప్పుడు జరగలేదు. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ సంసోను మీద బలంగా దిగి రాగా ఈ కార్యం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆత్మ కోసము, దేవుని బలం కోసం, దేవుని కృప కోసము ఎదురు చూసేవారుగా ఉండాలి. నాజరు చేయబడిన ప్రతిష్ఠించుకునే వారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యాలు జరగాలంటే మనం ప్రతిష్ఠ చేసుకున్నప్పుడే దేవుడి కార్యాలు చూడగలుగుతాం. గొప్ప కార్యాలు దావీదు జీవితంలో జరగలేదా? గొర్రెలు కాసుకున్న వ్యక్తి ఈరోజు ప్రియ దేవుని సింహం వచ్చింది, దాన్ని జయించాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని జయించాడు. గొలియాతు వచ్చాడు, జయించాడు. ఇవన్నీ జయించిన తర్వాతే అతను రాజు అయ్యాడు. ఈ శోధన లేకుండా దావీదు రాజు అయ్యే అవకాశమే లేదు. తన జీవితం ఎన్నో గొప్ప యుద్ధాలు చేశాడు. హల్లెలూయా. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. భయంకరమైన ప్రాణాయకరమైన అవి చేసిన తర్వాతే, గొప్ప కార్యాలు జరిగిన తర్వాతే దావీదు దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. కానీ మనమే మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకోక, ఆయన్ని పట్టించుకోక, ఆయనకి లోబడక, లోకం మీద మనసు పెట్టి, లోకాశలు పెట్టుకుని, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుని జీవిస్తూ ఒక మంచి స్థితికి వెళ్ళవలసిన మనము కింది స్థాయిలో నీచమైన స్థితిలోకి వెళ్తున్నామంటే దానికి కారణం మనమే. దేవుడి చేతికి అప్పగించుకొని నీ జీవితంలో చూడు, దేవుని ఎరుగుడి, దేవుని తెలుసుకొని చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, రబా శంతరీకారమ. థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మరి మీతో, మాతో, అందరితో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని యేసయ్య పేట మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.